ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. డాడ్ ఓకే, డాడ్ మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? ఆ చెత్త మొహంది సరోజ అక్కడ ఏం చేస్తుందో చూడండి డాడ్. ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకేముంది, ఎక్కడ 4 రూపాయలు వస్తాయి అంటే అక్కడ వాలిపోతారు కదా. మా మామగారు కనిపించట్లేదు కదా, మెల్లగా అమూల్యని వెంటేసుకొని వచ్చేసింది. సైలెంట్ గా ఊరుకుందా అంటే లేదు, నా మీద నోటికొచ్చినట్టు మా అత్తయ్య దగ్గర వాగుతుంది డాడ్. ఏమంటుంది? ఏముంది, నేను ఈ ఇంటికి తగిన కోడల్ని కాదట, నా వల్లే బాలు చెడిపోయాడంట, నోటికి ఏదొస్తే అది వాగుతుంది. ముందు అర్జెంటుగా దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి డాడ్. అది ఇక్కడ ఉందంటే ఇంకా ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడే దాన్ని బయటికి పంపించేస్తాను. ఏంటి తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నన్నేదో ఒకటి చేసి ప్లాన్ చేయాలని చూస్తున్నారు? నన్ను ఇక్కడి నుంచి పంపించేద్దామనా? అది మీ వల్ల కాదులే. ఏయ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చావే అనుకో, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండకుండా ఎందుకు నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఒళ్ళెలా ఉంది? అదే మాట నేనడిగాననుకో, లెక్క వేరేలా ఉంటుంది. మీ ఒళ్ళెలా ఉంది? ఏయ్, ఏంటే దగ్గర రెచ్చిపోతున్నావు? నా మీద మా అత్తయ్యకి ఏదేదో నూరిపోస్తున్నావేంటి? నూరిపోయడమేంటి? ఉన్నదే కదా చెప్పాను. నిజంగా నువ్వు ఈ ఇంటికి తగ్గ కోడలివి కాదు. నీ వల్లే ఈ ఇంటికి ఇన్ని కష్టాలు. ఇందులో అబద్ధమేముంది చెప్పు? చూడు, ఎక్కువ వాగుతున్నావు. మర్యాదగా నువ్వు అమూల్యం తీసుకొని వెళ్ళు, లేదంటే నా లేదంటే ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైతే మాకు డబ్బులు ఇవ్వడం మానేశావో అప్పుడే మా మీద అజమాయిషీ చేసే అవకాశం పోగొట్టుకున్నావు. అప్పుడు నీకు అవకాశం వచ్చింది, ఆడుకున్నావు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఆడుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఇంకో 4 కల్పించి చెప్తావు అంతేగా? పోయి చెప్పుకోబా. ఆల్రెడీ మేమేంటో ఆ రాణికి బాగా తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పినా మాకు పోయేదేం లేదు, నీకు వచ్చేదేమీ లేదు. పోయి చెప్పుకోబా. ఎస్, పోయి చెప్పుకో. అయినా మా గురించి వాళ్ళకు తెలియకపోతే కదా నువ్వు చెప్పాలి. చెప్పుకోపో. అరెరెరెరే, మీరిద్దరూ బాగా తెగించేశారు. ఇక మిమ్మల్ని నేను చేయగలిగిందే ఉంది? ఛ, ఏమీ లేదు. ఇంకో పని చేస్తాను. ఆ రాధాకృష్ణ కనిపించడం లేదు కదా, దానికి కారణం నువ్వేనని ఇంట్లో అందరూ బాగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ రాధాకృష్ణని వెతికి పట్టుకుంటాను. ఒరే ఘోరా, అమ్మా వెంటనే ఆ పని చేయరా. ఆ రాధాకృష్ణ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకో. అలాగేనమ్మా. పట్టుకొని పీక కోసి చంపేరా. ఇదిగో చూడండి, నాన్న రాసిన లెటర్ దొరికింది. ఏం రాసిందిరా? చదువు. రాణి,